అందుకని ముసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన పదవిని రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పి వైసీపీ కార్యకర్త ఆందోళన చేస్తూ ఉన్నాడు. నాకు ఇక్కడ అర్థంగానే వచ్చేటంటే అసలు బిఆర్ నాయుడు గారు చేసిన తప్పేంటి? బిఆర్ నాయుడు గారు ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వీడియో కాల్ ఏం మాట్లాడలేదే. బిఆర్ నాయుడు గారు బట్టలు మొత్తం విప్పేసి ఒక మహిళతోనే అసభ్యకరంగా ఏం చేస్తలేడే. ఇక్కడ బిఆర్ నాయుడు గారు చేసిన తప్పేంటి? అది ఏ వీడియో అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్పినా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు పదే పదే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ పదవిని రాజీనామా చేయాలి అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. సరే, బిఆర్ నాయుడు గారితో టీటీడీ చైర్మన్ పదవి రాజీనామా చేపిద్దాము. ఆ పదవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుదామా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారా? మీరే చెప్పండి. సరే, ఇదంతా పక్కన పెట్టండి అబ్బా. బిఆర్ నాయుడు గారి గురించి నాకు బిఆర్ నాయుడు గారేమో అంత పర్సనల్ కాదు, ఎవరేం పర్సనల్ కాదు. కానీ బిఆర్ నాయుడు గారు ఆ వీడియోలో, నేను చూసిన వీడియో చాలామంది చూశారు. ఇప్పటికీ ఆ వీడియో గురించి చాలాసార్లు మాట్లాడుకుందాం, తిరుమల లడ్డు గురించి మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకున్నాం. కాకపోతే బిఆర్ నాయుడు గారిని వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారంటే, బిఆర్ నాయుడు గారు తిరుమల లడ్డు కల్తీ గురించి బయటికి తీసుకొచ్చాను. బిఆర్ నాయుడు గారు వీళ్ళు ఏదైతే 50 కోట్లు ఖర్చు పెట్టి భగవద్గీతని ప్రింట్ చేయించారో ఆ స్కామ్ కూడా బయటికి తీసుకొచ్చాను. ఈ భువన కరుణాకర్ రెడ్డి వాళ్ళు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలు, లేకుంటే డాలర్లు దొబ్బుకోపోవడము, గోల్డ్ దొబ్బుకోపోవడం, ఇవన్నీ బయట పడతా ఉన్నాడు అని చెప్పి బిఆర్ నాయుడు గారి మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకొని ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు చూడండి. దానికంటే ముందు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజ్లో వీళ్ళు ఏమని పోస్ట్ పెట్టారో, ఓ మహిళతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు జరిపిన కామ క్రీడలకు వ్యతిరేకంగా నిన్న తిరుమలలో శాంతియుత నిరసన తెలియజేస్తున్న మహిళపై టీడీపీ గుండాలు దాడి చేశారు ఇట్లని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అసలు ఎవరు దాడి చేశారు, ఏంది కదా ఇట్లని చెప్పి ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. పదే పదే పాపం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేయనికి ఏం లేదు. నిన్న వివేకానంద గారి కూతురు సునీత గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణలు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని సిట్ అధికారులు విచారించాలని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఆ టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక కొట్లాట చేయాలా, లేకుంటే ఏదో ఒక ధర్నా చేయాలా గిట్లని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేశారు. సో వీళ్ళంతా చూడండి, ఒక ఆయన ఇక్కడ పడుకున్నాడు. ఎలాంటి నిరసన చేస్తూ ఉన్నారు మీరు? తిరుమలలో ఉండి మరి కామ క్రీడలు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గోరెంట్ల మాధవ్ లెక్క మొత్తం బట్టలు మొత్తం విప్పేసి ప్రైవేట్ పార్ట్ చూపించి మాట్లాడలేదా బిఆర్ నాయుడు గారు? ఆయన వయసు ఎంత? అక్కడ ఉన్న మహిళ కూడా చెప్పేస్తూ ఉంది, అరే బిఆర్ నాయుడు గారు నాకు తెలిసిన వ్యక్తి, ఆయన ఎలాంటి తప్పు పనులు చేయలేదు గిట్లని చెప్పి మాట్లాడినా ఈ వైసీపీ నాయకులు పదే పదే బిఆర్ నాయుడు గారిని టీటీడీ మెంబర్ పదవి నుంచి రాజీనామా చేయాలి గిట్లని చెప్పి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సరిగ్గా కనిపిస్తలేవు, కానీ అపచారాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేస్తారా గిట్లని చెప్పి మాట్లాడుతున్నారు. అపచారం ఏంటండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో లడ్డు కల్తీ చేసిరు గిట్లని చెప్పి తెలిసినా కూడా ఇక్కడున్న వైసీపీ నాయకులు ఏ ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడాలా? ఇప్పుడు మీరు ఏమని అపచారాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టా? అక్రమంగా కాదు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి గట్టి కొట్టాలా. అధికారంలో ఉన్నప్పుడు వాటర్ల మీద కూడా మీరు డబ్బులు తీసుకున్నారు. తిరుమల లడ్డూలో ఎన్నోగానే చర్చలు కట్టించారు. అక్కడ క్రిస్టియన్ మతస్థులను అందరినీ తీసుకొచ్చి వ్యాపారాలు చేపించారు మీ వైసీపీ నాయకులు. ఇవన్నీ బయటికి వస్తాయి మెల్లగా. వీళ్ళందరూ మాట్లాడతారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక లేడీ ఇక్కడ పట్టుకుని ఉంది, అపచారాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, తిరుమల పవిత్రను కాపాడుదాము, బిఆర్ నాయుడు గారిని తొలగించండి. అబ్బా, సరే బిఆర్ నాయుడు గారు అంటే ఈ వైసీపీ నాయకులకి ఎందుకు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి చూపిస్తూ ఉన్నాడు, వీళ్ళు చేసే అక్రమాలన్నీ బయట పెడతా ఉన్నాడు. అసలు 50 కోట్ల స్కామ్ని బయట పెట్టిండంటే అది చూసుకోండి. ఇంకా ఈ భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఏం చెప్పాలో తెలియక వీళ్ళందరికీ కూలీ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి బిఆర్ నాయుడు గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని డౌన్ చేయాలి గిట్టని చెప్పి అనుకుంటా ఉన్నారు. సరే, మీ అందరికీ నిజంగా దమ్మే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి అయ్యా. వస్తాడు, 11 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆ 11 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి. సరే, బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తీసేద్దాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పెడదామా? సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఎట్లాగనో లేదు కదా, ఆ టీటీడీ చైర్మన్ పదవి అనేది పెడదాము. అప్పటికైనా కొంచెం భక్తి అనేది పెరుగుతుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమనుండనమ్మా, మీరు అందరూ మంచిగా పోస్టులు పెడతా ఉన్నారు. సరే, ధర్నాలు అంటే మంచిగా చేస్తూ ఉన్నారు. వీళ్ళని కొట్టిల్లంట. ఎవరు కొట్టిల్లండి? ఇట్లా కొడితే ఇట్లా చక్కగా ఫోటోలు దిగుతారా వీళ్ళందరూ? చెప్పే మాట అయినా సరిగ్గా నమ్మేట ఉండాలా, చెప్పే మాటలైనా. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బేసిక్గా చెప్పే మొత్తం అబద్ధాలేలే, కానీ మహిళలు చెప్పే మాటలు కూడా కొంచెం వాస్తవాలు ఉంటే బాగుంటాయి కదండి. ప్రతి ఒక్కరు బిఆర్ నాయుడు గారి మీద పాపం ఆయన చేసిండో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు ఆ లేడీ వచ్చి వీళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి, బిఆర్ నాయుడు గారు నన్ను మోసం చేశారు, బిఆర్ నాయుడు గారు నన్ను ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు గిట్లని చెప్పి అక్కడున్న లేడీ మాట్లాడలేదు, ఇక్కడున్న బిఆర్ నాయుడు గారు కూడా చెప్పలేదు. మరి వీళ్ళకి పోయింది ఏంటో అర్థం కావట్లా. అంబట్రాంబాబు గారు లెక్క వెనకాల నుంచి వాటేసుకుంటా గిట్టని చెప్పి మాట్లాడలేదే. గోరెంట్ల మాధవ్ లెక్క మొత్తం మొత్తం విప్పేసి మాట్లాడాను. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ముద్దులు పెడతా ఉన్నాడు, ఇట్లా తీసుకోపోవాలి ఇట్లా చెప్పకుంటే చాలా ఉన్నాయి. బిఆర్ నాయుడు గారి వయసు ఏంటి, అక్కడున్న మహిళ వయసు ఏంటి? అరే మీరేమంటా ఉన్నారు? ఒకసారి మీ బ్రెయిన్లకి పదును పెట్టండి.
అరే మన తల్లిల ఏజ్ మన ఫాదర్ ఏజ్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళని మనము ఏ విధంగా ఊహించుకుంటున్నామో ఇక్కడే అర్థం చేసుకోవాలా. ఏంటి ఇది? పైకి భక్తి మాటలు లోపల రాసలీలలు. ఇదంతా తిరుమలలో, మళ్ళీ తిరుపతిలో ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు వీళ్ళు. పైకి భక్తి మాటలు లోపల రాసలీలలు, ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులు. చెప్పు తీసుకొని కొట్టాలి మీ అందరినీ. సో ఏదేమైనా సరే కానీ ఈ వైఎస్ఆర్సీపీ పట్ల వాళ్ళని గిట్లా చేస్తే గిట్లా వదిలేస్తే వీళ్ళని గిట్ల రోడ్డు మీద కొట్లాడుతూ ఉంటాం. ఏదో ఒకటి తొందరగా రియాక్ట్ అయ్యి వీళ్ళ మీద నిజంగానే అక్రమ కేసులు పెడతా ఉన్నారు గిట్లా అని చెప్పి అంటున్నారు కదా, నిజంగానే పెట్టండి. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అక్రమ కేసులు పెట్టండి, వీళ్ళ మీద పెట్టని కేసుల మీద అక్రమ కేసులు గిట్ల అని చెప్పి అంటారు. వీళ్ళు దొంగతనం చేసి దొరికిపోయినా లేదు ఆ పోలీసే దొంగతనం చేసిండు, నన్ను అక్రమంగా జైలుకి తోలుకుపోతారు గిట్ల అని చెప్పి అనే రకం వీళ్ళందరూ. సో ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పట్ల వాళ్ళు ఒర్రుతూ ఉంటారు, రోడ్డు మీద పోయి దొర్లుతూ ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నేనేమంటా ఉన్నానంటే బిఆర్ నాయుడు గారు ఒకవేళ తప్పు చేస్తే టీటీడీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయాలా, కానీ చేసినాక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవి ఇవ్వాలి గిట్లని చెప్పి నేను పర్సనల్గా కోరుకుంటా ఉన్నాను. మరి మీరేమనుకుంటా ఉన్నారో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.